హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది వెబ్ సిరీస్ వ్యూహం. ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35 to 40 మినిట్స్ ఉంటుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ వెబ్ సిరీస్ చూశాక నాకేమనిపించింది అంటే బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ చూడదగ్గ మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్. చాలా సీన్స్ సీట్ ఎడ్జ్ ని కూర్చోబెడతాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సింపుల్ గా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే వెబ్ సిరీస్ స్టార్టింగ్ ఎపిసోడ్ లో ఒక కార్ ప్రమాదం చూపిస్తారు. నెక్స్ట్ చైతన్య కృష్ణ తన భార్యతో బైక్ మీద వెళ్తుండగా ఒక ప్రమాదం జరుగుతుంది. తన భార్య దాని వల్ల బాగా సఫర్ అవుతుంది. ఆ ప్రమాదానికి కారణమైన వారి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. అండ్ మరోవైపు సాయి సుశాంత్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ కేసు తన దగ్గరికి రావడం, ఇన్వెస్టిగేషన్, అండ్ అదే ఇన్వెస్టిగేషన్ వేరే వారికి కూడా కనెక్ట్ అవ్వడం, లాస్ట్ కి అసలు ఏం జరిగింది అనేదే కథ. ఈ వెబ్ సిరీస్ మెయిన్ ప్లాట్ చెప్పడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ స్టోరీ ఒక స్పైడర్ వెబ్ లాంటిది. ప్రతి ఒక్కరూ వేరే ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అయి ఉంటారు. ఒక్క లైన్ లో మాత్రం ఈ స్టోరీ చెప్పాలి అంటే కర్మ హిట్స్ యూ బ్యాక్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్, ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ ప్లస్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. చాలా కాంప్లికేషన్స్ ఉన్న స్టోరీని 99% ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పగలిగారు. ఒక సీన్ కి మరో సీన్ లో క్లారిటీ ఇస్తూ స్క్రీన్ ప్లే ని చాలా గ్రిప్పింగ్ గా నడిపించారు. 8 ఎపిసోడ్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా అనిపించాయి. అండ్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా సాయి సుశాంత్, చైతన్య చాలా బాగా చేశారు. రవీందర్ విజయ్, శ్వేతా వర్మ, సుశాంక్ ఇలా చాలా మంది చిన్న క్యారెక్టర్స్ కే పరిమితమైనప్పటికీ వారి రోల్స్ కి న్యాయం చేశారు. అండ్ ఈ వెబ్ సిరీస్ కి మరో ప్లస్ ట్విస్ట్ అండ్ టర్న్స్. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తూ ఫైనల్ ఎపిసోడ్ కల్లా వాటికి ఇచ్చిన క్లారిఫికేషన్స్ చాలా బాగున్నాయి. అలానే ఒక సిచ్యువేషన్ కి మరొకరిని లింక్ చేసిన విధానం కూడా బాగుంది. బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్, అక్కడక్కడ కొన్ని సీన్స్ లాగ్ గా అనిపించాయి. ఈ వెబ్ సిరీస్ లో ఎమోషన్ కూడా ఉంది కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సీన్స్ కి లాజిక్ మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైతన్య రాజారాం అనే వ్యక్తికి హెల్ప్ చేస్తాడు, ఎందుకో అర్థం కాదు. టూ మెనీ క్యారెక్టర్స్ ఉండటం వలన కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా మంది నటీనటులు ఉన్నారు, బట్ వర్త్ ఉన్న నటులని అంతగా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. సో ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే కర్మ హిట్స్ యూ బ్యాక్ అనే మెయిన్ పాయింట్ ని తీసుకొని తీసిన ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ కి మనం ఇచ్చే రేటింగ్ 7.5/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.